హైదరాబాద్కి వెళ్తున్న అసైన్మెంట్ ప్రజెంటేషన్ కోసం. అండ్ ఇంకా ఫైనల్గా అయితే బస్సులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. కామారెడ్డి నుంచి హైదరాబాద్కి. ఇంకా జేబీఎస్కి వెళ్ళిన తర్వాత అక్క నూరా నేను పికప్ చేసుకుంటా అని చెప్పేస్తే తమ్ముడు అయితే వచ్చేసిండు. ముందు రోజే నా దగ్గరకు వచ్చి వెళ్ళండి, ఇద్దరం కలిసి వెళ్దాం రా అంటే ఇంకా నాకు కుదరదని చెప్పేసి అన్నాడు. ఫైనల్గా మాకు కాలేజ్లో ప్రజెంటేషన్ ఇది హడావిడి అన్నమాట. వాస్తవానికి చెప్పాలంటే ఒక రేంజ్లో క్లాస్ అయితే తీసుకున్నారు. ఇంకా అవన్నీ రికార్డ్ చేస్తే నా ఇజ్జత్ అంత పోతుంది. నా ఒక్కదానికి కాదు, చాలామందికి ఇంకా ఉంటుంది కదా. సో అదన్నమాట, ఏం చేస్తాం, తప్పదు కదా. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా పడాల్సిందే. ఇంకా అందుకనే మొత్తానికి రాసిందంతా ప్రజెంటేషన్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే పక్కనే ఉన్న జూడియోకి అయితే వచ్చేసినాం అన్నమాట, నేను తమ్ముడు. ఇంకా చూద్దాము ఇంకా సమ్మర్ వేర్కి. ఈ మధ్య టాప్స్కి కూడా తీసుకోక చాలా రోజులు అవుతుంది. కాటన్లో మంచిగా ఉన్నాయి కానీ కాస్ట్ కొంచెం ఎందుకో ఎక్కువ అనిపించింది. ఇంకా అలాగా కొన్ని అయితే చూశాను, పెద్దగా ఏది నాకు నచ్చలేదు అంత పెద్దగా. మనం వేసేది షార్ట్ వేయము కాబట్టి కొంచెం లాంగ్ కుర్తీసే వేస్తాం కాబట్టి నాకు లాంగ్ కుర్తీస్ అంటేనే ఇష్టము. ఇంకా బయట నాకు ఆన్లైన్లోనే రేట్లు తక్కువ అనిపిస్తుంది, అదేంటో. కానీ 100 కుర్తీలు చూసినా నాకు నచ్చదు. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో ఎజియో ట్రెండ్స్లో కుర్తీసే నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే అవి రేట్లు కూడా రీజనబుల్లే అనిపిస్తుంది. నాకు అలా అలవాటు అయిపోయిందేమో అందుకని చెప్పేసి. ఇంకా ధీరజ్ కోసము నెక్స్ట్ నాకు బ్యాగీ ప్యాంట్ కావాలి, నాకు అది నచ్చలేదంటే నెక్స్ట్ మ్యాక్స్కి వచ్చినాము. మ్యాక్స్లో చూసాము, మ్యాక్స్లో కూడా రేట్లు ఎట్లా ఉంటాయో ఇంకా అందరికి తెలిసిందే కదా. ఇంకా అలాగో ధీరజ్కి అయితే ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ అయితే మ్యాక్స్లో తీసుకున్నాము. ఇంకా లక్కీకి మాకు ఇంకా అవన్నీ ఏవో కొంచెం ఇంకా అలాగా తీసుకున్నాను అన్నమాట. బట్ మొత్తానికి ఇంకా అక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇంకా బస్ స్టాండ్కి అయితే రిటర్న్ అయిపోయాను. ఇంకా దారిలో లక్కీ అండ్ హాస్పిటల్ కూడా హిమాయత్ నగర్లో లక్కీని టీటీడీ టెంపుల్ ఉంటే చూసిరా, దాని ఆపోజిట్లో లక్కీకి చూపించే వాళ్ళము. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ప్యారడైస్కి వచ్చేసినాం అనమాట. ప్యారడైస్లో బిర్యానీ తిందామని చెప్పేసి ఇద్దరం అయితే ప్యారడైస్కి వచ్చేసినాము. అమ్మ దేవుడా, ఎండలు మామూలుగా కాదు. ఒక్కరు అసలే నా ఫేస్ మీద పిగ్మెంటేషను, ఈ ఎండకి ఇంకాస్త ఎక్కువ అయిపోయింది నా పిగ్మెంటేషన్ చెప్పద్దిగా. సో మొత్తానికైతే ఇద్దరం కలిసి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. ఇంకా ఇద్దరికి సరిపోయేంత బిర్యానీ ఇచ్చుకున్నాము. టేస్ట్ అయితే ఏమో నాకేమో అంత పెద్దగా పర్ఫెక్ట్ అయితే ఏం అనిపించలేదు. ఇంకా నాకు ప్యారడైస్ బిర్యానీ నచ్చలేదంటే మీరే వచ్చేసరికి 7 అలా అయిపోయింది. ఒక్కరో ఇద్దరో ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ మీట్ అవుతూనే ఉన్నారు. బస్లో అయితే, బస్ స్టాండ్లో అయితే ఏంది అట్లా. మా కాలేజ్లో ఈవెన్ మా కాలేజ్లో కూడా నా క్లాస్మేట్స్ జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ కనిపించాయంట. ఈరోజు అదే టాపిక్ డిస్కషన్ నడిచింది. ఇంతకీ అసైన్మెంట్ ఎలా జరిగిందంటే, ఓకే ప్రజెంటేషన్ అయితే అన్నీ నేను రాశాను కదా రికార్డ్స్ అసైన్మెంట్స్ రాసినాయని అయితే ప్రజెంటేషన్ చేసినాం. కొంచెం వైవా లాగా కూడా అడిగిర్రు అన్నమాట. మనకు వచ్చిందే ఏదో తెలుగు మీడియం కానీ ఏమో ఇక రాసినాం, ఇంకా ఏదో ఒకటి చెప్పినాం. సర్లే ఇంకా ఏంటి లెక్చరర్స్ అంటే అమ్మాత్రం ఉండాలి కదా, ఇంకా అలాగన్నమాట. బట్ అలాగో ఏదో ఒకటి చెప్పేసి అయితే నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ అవుతామని చెప్పేసి ఇచ్చేసి అయితే ఇంకా చిన్నగా ఒక షాపింగ్ చేసుకొని అవన్నీ చేసుకొని తినేసి చక్కగా అన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 7 అయింది. ఏం ఎండలరా బాబు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ ఎండలు కాదు, అది విపరీతం. ఇక చెప్పలే, వర్ణించడానికి ఏం లేదు. చక్కర వచ్చింది నాకైతే. ఇక వచ్చి రాగానే కొంచెం చల్లటి నీళ్ళు పోసుకున్నా. ఇంకొంచెం టీ తాగాలి ఫస్ట్. మా ఆయన టీ కూడా పెట్టించిండు. హెడేక్ అవుతుంది. లక్కీగా బాగా ఇరిటేషన్ అవుతా ఉంటే వాళ్ళ నాన్న కొంచెం మెడిసిన్స్ వేసిండంట. లక్కీ పడుకొని ఉంది. ఇంకా నేను ధీరజ్ ఏమో టీ తాగుతున్నాం. ధీరజ్, ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది చూడవా? డబ్బని మాత్రం ఏమనకు, దూరం ఉండు, కాలు దాకని దూరం అను. ఇంకా అలాగన్నమాట. కొంచెం టీ తాగేసి మా ఆయన ఏదో మామిడికాయ పప్పు చేసిండంట, పుల్లగా అయిందని చెప్పేసి అన్నాడు. ఈ పూటకి ఏదో ఒకటి తినేసేస్తే అడ్జస్ట్ అవ్వాలి. ఇంతకీ నేను ఏమేమి షాపింగ్ చేసిందో చూపిస్తా, టీ తాగిన తర్వాత చూపిస్తా. నేను హైదరాబాద్లో షాపింగ్ ఏమేమి చేశానో చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్రా ధీరజ్.
ఫస్ట్ వన్ వచ్చేసి జూడియోలో కొంచెం షాపింగ్ చేసినాం. వెనక జూడియోలో కొంచెం చేసిన. ఇంకా దాని తర్వాత ధీరజ్కి నచ్చలేదని చెప్పేసి ధీరజ్కి ఏమో మ్యాక్స్లో తీసుకున్నా. ఇంకా అంతే, వేరేది ఏది తీసుకోలేదు నేను. నా కోసం ఒక టాప్ తీసుకున్నా. ఎటు చూస్తున్నా ధీరజ్? నా కోసం ఒక టాప్ తీసుకునేది ఒకటి. ఇది దీని ప్రైస్ వచ్చేసి 499. ఈ టాప్ ఒకటి తీసుకున్నా అంతే. పెద్దగా సమ్మర్ కాటన్ తీసుకుందామని ఏం తీసుకోలేదు నేను. ఇంకా దాని తర్వాత మా ఆయన కోసమేమో ఒక షార్ట్ తీసుకున్నా. ఇది 599. ఇంక ఇది ఈ పాయింట్ వచ్చేసి ఏం పాయింట్ అది? బ్యాగీ పాయింట్ అంట. ఇది తమ్ముడు కార్గో నాట్ బ్యాగీ. ఇది తమ్ముడు తీసుకున్నాడు. ఇక ఈ తమ్ముడికి ఇది ఒకటి కొనిచ్చిన. వాడు కూడా కావాలక్క ఒకటి కొని అన్నాడు. ఇంకా అందుకని వాడు కూడా ఒకటి కొనిచ్చిన. దీని ప్రైస్ వచ్చేసి 899. ఇంకా ధీరజ్ నీ ప్యాంట్ కనబడతలేదు. లోపల ఉన్నది. లక్కీ అని కోసము 2 టీషర్ట్స్ తీసుకున్నాయి. ఇది ఈచ్ వన్ వచ్చేసి 199. డైలీ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. ఇందులోనే 2 కలర్స్ తీసుకున్నా లక్కీకి. ఇది కూడా. ఇంకా ధీరజ్కి ఏమో ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నా. వాడికి ఏమో నచ్చట్లేదంట. ఏందో ఇంత మంచి టీషర్ట్కి ఏం రోగం? కామెంట్స్లో చెప్తారు అది ఏం మంచిగా లేదు. అంత లేదు. ఇది మంచిగా ఉందా మంచిగా లేదా మీరు కామెంట్ చేసి చెప్పుర్రి. ఏం మంచిగా లేదు. ఇంకోటేమో బ్లాక్ కలర్ ప్యాంట్ ఒకటి తీసుకున్నా నేను. అది ఎక్కడ పెట్టిండేమో. వాడికి బ్యాగ్ ప్యాంట్ అంటే బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నా. ఇంకా ఇది మొత్తానికి ఓవరాల్ షాపింగ్ అయితే నేను చేసింది. ఇంకేమున్నాయి ఇంకా అంటే ఇది నా బ్యాగు. ఇలా అంతా చెత్త ఉంది. ఇంకా ఇంకేం గీయలేదు. ఇలా చూద్దాం. సో మొత్తానికైతే ఇది వీళ్ళ కోసం నేను ఎండల పడి షాపింగ్ చేసింది. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అవసరం ఉంటే కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకండి. నేను ఇచ్చే సలహా అయితే ఇది. వీడైతే ఇంకా ధ్యాస మొత్తం ఆ క్రికెట్ మ్యాచ్ పైనే ఉంది. ఆర్సీబీ అది పిచ్చేందో ఏమో అందరికి ఉందా, నా పోరానికి ఒక్కరికే ఉందో నాకు తెలియదు. కానీ వీడియో కోసం చూస్తుండో అటు చూస్తుండో అర్థమవుతలేదు. సో ఇది మొత్తానికి మనం హైదరాబాద్లో చేసిన షాపింగ్ అయితే ఇంతే అన్నమాట. ఓకేనా? ఇది ఇవాళ వీడియో అయితే ఇంతే. బాయ్.